ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అరుణ్ కోసం నీకు కోడలిగా స్థానం ఇస్తే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వెళ్తావా? నా పని వాళ్ల కోసం అడుగు బయట పెట్టిన వాళ్ళు ఆ అడుగు మా ఇంట్లో పడడానికి వీల్లేదు. మామ్ విషయంలో ఎక్స్క్యూజ్ చెయ్యనని తెలిసి ఇలా చేశావంటే హౌ డేర్ యూ? ఇంకా తనతో మాట్లాంట్రా? ఏయ్, ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. పో బయటికి. చెప్పు. అమ్మగారు, నీకొక శుభవార్త. మీ కోరిక తీరినట్టే. ఆ రామచంద్రయ్య శాశ్వతంగా జైలు పాలైనట్టే. విషయం పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నావా? అదేంటండి? ఆ రాజ సంస్థానానికి యువరాణిని అంటూ వెళ్లి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాక కూడా ఆ రామచంద్రయ్యకి శిక్ష ఎలా పడుతుంది? ఆ యువరాణి మీకు వ్యతిరేకంగా చెప్పడం ఏంటండి? మన లాయర్ ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఎవరో రాజావారి మనవరాలట. ఆ అమ్మాయి వచ్చి రామచంద్రయ్యే హత్యలు చేసుంటాడని సాక్ష్యం చెప్పిందట. ఇప్పుడు మీరు చెప్తోంది కూడా ఆ అమ్మాయి అనుకుంటా. ఆ అమ్మాయి రామచంద్రయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుంటే మీకు వ్యతిరేకంగా చెప్పిందంటారేంటి? ఆ అమ్మాయి సాక్ష్యాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని తీర్పును వాయిదా వేసింది. కాకపోతే ఆ అమ్మాయి ఎందుకలా సాక్ష్యం చెప్పిందో అర్థం కావటం లేదు. అవునా? ఇప్పుడు లోపలికి రావచ్చా అత్తయ్య గారు? ఎవరో ఫోన్ చేసి చెప్తే కానీ మీ కోడలు గురించి మీకు అర్థం కాలేదన్నమాట. మీ కోడలు ఎవరో పని వాళ్ల కోసం వెళ్లి సాక్ష్యం చెప్తుందని ఎలా అనుకున్నారు? ఈ ఇంటి పరువుని పని వాళ్ల కోసం బజారు చేస్తానని మీకెలా అనిపించింది? మనం జీతమిస్తే బ్రతికే వాళ్ల కోసం మీ కోడలు గడప దాటి వెళ్తుందా? వెళ్ళినా వాళ్ళ తరపున సాక్ష్యం చెప్తుందా? మీ పరువు నా పరువు కాదా? ఈ ఇంటి గౌరవం నా గౌరవం కాదా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు?